ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ యత్నించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. నీట్ సమస్యపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ఇవ్వకపోవడంతో బర్కత్పురలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్న పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. అయితే కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని అటు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు లాంటి విద్యార్థి సంఘాలంతా కూడా ముట్టడించాయి. వీళ్ళకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదిలా ఉంటే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఆ తర్వాత దానిలో జరిగిన అవినీతి, వీటన్నిటిని కూడా రద్దు చేయాలని కోరుతూ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపించింది. నిన్న హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ కూడా చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా దీని మీద పదే పదే మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ దీని మీద స్పందించాలని వాళ్ళ డిమాండ్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. సో ఈ రోజు హైదరాబాద్ లోని ఏదైతే బర్కత్పురాలో కిషన్ రెడ్డి నివాసం ఉంటుందో అక్కడికి ఒకసారిగా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా దూసుకురావడంతో కొంత పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అటు కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న పోలీసులకు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులకు పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్న విద్యార్థి నాయకుడు వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సో దీని మీద కిషన్ రెడ్డిని ఇప్పటికీ విద్యార్థి సంఘాలు అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని సమయం కోరాము, ఆయన సమయం ఇవ్వలేదు. ఆయనతో మాట్లాడి సమయం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడి నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరాలనేది విద్యార్థి సంఘాల నాయకుల మాటగా ఉంది. అయితే కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే తాము ఇంటిని ముట్టడించాల్సి వస్తుంది అనేది వాళ్ళ మాటగా ఉంది. ఏదైనప్పుడు కూడా చాలా కాలంగా అంటే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా రద్దు చేయాలని ఒక డిమాండ్ ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. ఏదైతే దేశంలో కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన ఈ నీట్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎక్కువ దగ్గర ధర్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కిషన్ రెడ్డి నివాసాన్ని అయితే ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం పరిస్థితి అయితే పోలీసుల అదుపులోనే ఉంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,